హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్స్ డైలీ డైరీస్. నా ఛానల్ అయితే లంచ్ బాక్స్ వీడియోస్, పిల్లల కోసం హెల్తీగా స్నాక్స్ వీడియోస్ ఉంటాయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే పిల్లల కోసం హెల్తీగా చాక్లెట్ కప్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. వితౌట్ మైదా అండ్ వితౌట్ షుగర్. నేను చెప్పిన క్వాంటిటీస్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ విత్ క్వాంటిటీ మెజర్మెంట్స్ కూడా మెన్షన్ చేస్తానండి. చూసుకుంటూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందైతే 1 హోల్ ఎగ్ తీసుకోండి. 1 హోల్ ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. 1 హోల్ ఎగ్లోకి 1 కప్ జాగ్రీ పౌడర్ అండి. జాగ్రీ ఉంటే అదే బెల్లం ఉంటే తురుముకొని వేసుకోండి అండి. మనకి బ్లెండింగ్కి ఈజీగా ఉంటుంది, కరిగిపోవడానికి టైం ఎక్కువసేపు పట్టదనమాట. ఆర్ జాగ్రీ పౌడర్ ఇప్పుడు ఈజీగానే దొరికేస్తుందండి మార్కెట్లో. జాగ్రీ పౌడర్ యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నేనైతే జాగ్రీ పౌడరే యూస్ చేస్తున్నాను. 1 కప్ జాగ్రీ పౌడర్ తీసుకోండి. అదే కప్తో 1/2 కప్ మిల్క్ తీసుకోండి. మనం ఒక కప్ తీసుకోండి, మెజర్మెంట్స్ అనే అవసరం లేదు. ఒక కప్ తీసుకొని ఆ కప్తో 1 కప్ జాగ్రీ పౌడర్, 1/2 కప్ మిల్క్ తీసుకోండి. అదే కప్తో ఇంకో 1/2 కప్ కుకింగ్ ఆయిల్ అండి. ఇది ఫ్లేవర్లెస్ ఉండాలి. నువ్వుల నూనె కానీ, శనగ నూనె కానీ ఇలాంటివి వాడకూడదండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడచ్చు. బెస్ట్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్తాను నేను. సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ బటర్లో కూడా అన్సాల్టెడ్ బటర్ వాడాలండి, ఆర్ గీ. నేనైతే పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కన్ఫర్మ్గా నేను గీయే వాడతానండి. బటర్, ఆయిల్ ఇవేం వాడను. హెల్తీగా ఉండడానికి కోసం ఇంట్లో నేను చేసుకున్న గీనే కొంచెం వేడి చేసిన తర్వాత మెజర్ చేసుకొని వేసుకుంటాను. అదొక 1/2 కప్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. అలా బీట్ చేసుకున్న తర్వాత అది వెట్ ఇంగ్రీడియంట్స్ అండి, అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఇంకొక బౌల్ తీసుకోండి. అదే హోల్ వీట్ ఫ్లోర్ 1 కప్ తీసుకోవాలి. అండ్ 1/2 కప్ కోకో పౌడర్ అండి. 1/2 కప్ అంటే నేను టీ స్పూన్స్ తీసుకున్నానండి. నేను ఒక 3 టీ స్పూన్స్ తీసుకున్నాను, సరిపోతుంది. 3 టీ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకోండి. అండ్ 1 టీ స్పూన్ సోడా అండి, బేకింగ్ సోడా. అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. కొంచెం సాల్ట్ వేసుకోండి, ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ లైట్గా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు నేను ఫోక్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఫోక్తో కలుపుకోండి ఒకసారి. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. వెట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని దానిలోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకొని, మనకి బ్లెండరే ఉండాల్సిన అవసరం ఏం లేదండి దీనికైతే. నేను నార్మల్గా విస్కర్ ఉంటుంది కదండి మన ఇంట్లో, నార్మల్గా ఎగ్స్, బటర్ మిల్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ విస్కర్ అవైలబుల్గానే ఉంటుంది. నేను దీంతోనే చేసేసాను, బ్లెండర్ ఏం యూస్ చేయలేదు ఎలక్ట్రిక్ది. ఆ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని స్లోగా స్పీడ్గా అక్కర్లేదు, అలాగే మరీ స్లోగా కూడా కాదండి. మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్లెండ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. 1 డైరెక్షన్లో తిప్పండి, ఈజీ అవుతుంది. సో కేక్ బ్యాటర్ అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ కేక్ టిన్ యూస్ చేస్తున్నాను. మాకు కప్ కేక్స్ది టిన్ ఉందండి, అది నేను అవైలబుల్గానే ఉంటుంది రెడీగా మార్కెట్లో. నేనైతే అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో కప్ కేక్ మౌల్డ్ ఆర్ కప్ కేక్ టిన్స్ అంటే దొరికేస్తుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ దీంట్లో మనం ఇంకా కావాలంటే చాకో చిప్స్ ఇవన్నీ వేసుకోవచ్చండి. నాకు ఆ రోజు చాకో చిప్స్ అవైలబుల్గా లేవు. వైట్ చాకో చిప్స్ అయినా బాగుంటాయి. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి, టాపింగ్స్లా యూస్ చేశాను. అండ్ దీంట్లోకి ఇవన్నీ కలిపిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. ఇక్కడ ఎవరికైనా కొంచెం టైట్గా వస్తే కన్సిస్టెన్సీ ఒక 1 టీ స్పూన్ ఆర్ 2 టీ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. కాచి చల్లార్చిన పాలు. మనం కేక్లో ఏం వేసుకున్నా సరే ప్రతిదీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. నాట్ ఫ్రీజర్ ఆర్ నాట్ టూ హాట్. రెండు హాట్గా ఉండకూడదు, లేదా కోల్డ్గా కూడా ఉండకూడదండి. ప్రతిదీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా మాయిస్ట్గా వస్తుంది. సో నేను తీసుకున్న కప్ కేక్ మౌల్డ్ అయితే ఇదేనండి. 6 పడతాయి నాకైతే. అండ్ ఇవి కూడా వాటితో పాటే తీసుకున్నానండి కాంబోలో, పేపర్ మౌల్డ్స్ ఫర్ కప్ కేక్స్. ఇవైతే పెట్టేసుకొని కొంచెం గ్యాప్ వదులుకొని కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం బాగా పొంగిద్ది కదండి. సో నేనైతే ఆ టేబుల్ స్పూన్ అండి, అది 1 టేబుల్ స్పూన్తో కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను.
ఆల్మోస్ట్ సరిపోయింది. కరెక్ట్‌గా కప్ కేక్ పైన వరకు వచ్చిందండి. సరిపోతుంది. 1 స్పూన్‌తో కంప్లీట్‌గా 1 స్పూన్ ఏసుకోండండి. సరిపోతుంది. పైన టాపింగ్స్ యాడ్ చేసుకొని బేక్ చేసుకోవడమే. అండ్ దీంతో పాటు నేను హెల్తీగా బనానా కేక్ కూడా చేశానండి. ఒకసారి నా ఛానల్‌లో ఉంటది, విజిట్ చేయండి. పిల్లల కోసం చాలా యూస్‌ఫుల్ అవుతుంది. నేను మా బాబుకి స్కూల్లోకి స్నాక్స్ పెట్టడానికని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి చూస్తూ ఉండండండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. చాలా బావుంటాయి రెసిపీస్ అన్నీ. పిల్లల కోసమైతే మస్ట్ ఫాలో అని చెప్తాను నేనైతే. జంక్ ఏం లేకుండా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ ఎలా చేయాలి ఆర్ వీడియోస్ కానీ, రెసిపీస్ కానీ నా ఛానల్‌లో ఉంటాయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత సరిపోతుందండి. కొంచెం పైన గ్యాప్ వదిలేసి ఏసుకోవాలి మనం బ్యాటర్ అనేది. అండ్ నేను పైనైతే కొంచెం వాల్నట్స్, డ్రై కిస్మిస్ అండ్ బాదం ఇవి ఉంటే వేసేసానండి. ఒకసారి ట్యాప్ చేసుకొని ఓవెన్ అనేది ప్రీహీట్ పెట్టుకోవాలండి. మనం ఇలా కప్ కేక్ మౌల్స్‌లోకి తీసుకునే ముందే ఒక 10 మినిట్స్ 180 డిగ్రీస్‌లో ఓవెన్ ప్రీహీట్ పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుంది మనకి. ప్రీహీట్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మౌల్డ్ చేసుకునేసరికి 10 మినిట్స్ అయిపోతుంది. సో, దాని తర్వాత 180 డిగ్రీస్ ఫర్ 18-20 మినిట్స్ అండి. నాకైతే అప్రాక్స్‌గా ఒక 16, 17 మినిట్స్‌లో అయిపోయింది. కొన్ని ఓవెన్స్ అయితే 20, 21 మినిట్స్ కూడా తీసుకుంటుంది. కొన్ని ఓవెన్స్ బిలో 15 కూడా అయిపోవచ్చండి. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఓవెన్ కూడా ఒక్కొక్కసారి. సో, మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వచ్చినియి నాకైతే. చూడండి ఎక్కడ అంటుకొని కూడా అంటుకోవట్లేదు. నేనైతే ఘీ వాడానండి. ఫుల్ హాట్‌గా ఉంది. అందుకే పడేసాను మళ్ళీ. పిల్లల కోసం కాబట్టి కొంచెం మంచి ఇంగ్రీడియెంట్స్ ఏసే చేసుకుంటే బెటర్ అండి. మనం ఎప్పుడైనా పిల్లల కోసం ది బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తాం. యాజ్ మామ్స్ ఆర్ యాజ్ పేరెంట్స్ చెప్తున్నాను. పిల్లలకి బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తాం కదండీ! నేను అంతే. నాకు 2 చిన్న పిల్లలండి. 2 చిన్న బాబులున్నారు నాకు. నాకైతే టోటల్‌గా 9 కప్ కేక్స్ వచ్చినియండి. నేను ఫ్రెష్ బ్యాచెస్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఖాళీ వచ్చినప్పుడల్లా ఆర్ మిడ్ నైట్స్ కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. నెక్స్ట్ డే స్నాక్స్‌లో కానీ అలాగా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మ్యాక్సిమం వాళ్ళు పడుకున్న తర్వాతే మనకి డే అనేది స్టార్ట్ అవుతుంది అసలైతే. వర్క్స్ కానీ, మన పెండింగ్ వర్క్స్ ఆర్ ఇలాంటివి ఏవైనా వీడియో ఎడిట్లు కానీ ఇవేమన్నా చేయాలంటే అలానే చేస్తూ ఉంటాం. సో, అంతే అండి ఈరోజు రెసిపీ. చూడండి కప్ కేక్స్ చాలా సాఫ్ట్ అండ్ మాయిస్ట్‌గా కూడా వచ్చినాయండి. మనం కావాలంటే పైన క్రీమ్ కూడా ఏసుకోవచ్చు. కానీ ఫ్లేవర్ ఇవి బానే ఉన్నాయని చెప్పాడు మా బాబు. సో, నేను ఇంకేమి యాడ్ చేయలేదు. ఒకసారి విప్పింగ్ క్రీమ్‌ది గూడా రెసిపీ అనేది రికార్డ్ చేస్తానండి. షూట్ చేయలేదు ప్రస్తుతానికి నేను. ఇంకెప్పుడైనా విప్పింగ్ క్రీమ్‌ది గూడా షూట్ చేసి, రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తానండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.